ఈ భారతదేశంలో ఒక విజన్ లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు, ఒక విచక్షణ లేదు, ఓ రూల్స్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు, ఏం తెలియదు. అంటే చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డిది ఎట్లుందంటే పొద్దుకు తినేమో సవాలు, తెల్లారితే మాత్రం దివాలు. బీజేపీ తలుచుకుంటూ ఊడిపోతాయేమో, పెద్ద జోకు. అనవసరం అంటారా మీరు? అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఓట్ బ్యాంక్ తో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఢీకొట్టబోతున్నారా? 100%. చాలా మంది డైనమిక్ లీడర్ అంటూ చాలా పొగుడుతూ ఉంటారు రేవంత్ ని, మాస్ లీడర్ అది ఇది అంటూ, రేవంత్ అన్న అంటూ. ఆయన అనాల్సింది డైనమిక్ లీడర్ కాదు, డైవర్షన్ లీడర్ అనాలి. అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన ఏదో పెద్ద మానవతావాది అయినట్టు ఆయన అసెంబ్లీలో దాన్ని లేవనెత్తుడు. ఆడ ఏనుగులు తింటుండే, వీడి పీనుగలు తింటుండే. మనం అప్పుడు దొంగ చేతిలో ఉండే, ఇప్పుడు గజదొంగ చేతిలో పెట్టినాము. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పోవాలి. రేవంత్ రెడ్డికి విజన్ లేదు, రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు. రేవంత్ రెడ్డి నేర్చుకుంది ఒకటే డైవర్షన్. ఈజ్ అ డైవర్షన్ పాలిటీషియన్.